టీ20 ప్రపంచ కప్, అందులోనూ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్. ఇక ఈ పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఇది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదండి, రెండు దేశాల అభిమానుల ఎమోషన్స్తో ముడిపడిన ఒక పెద్ద ఈవెంట్. కొలంబోలో జరిగే ఈ టీ20 ప్రపంచ కప్ 27వ మ్యాచ్ వీరి మధ్య వైరాన్ని మరోసారి మన కళ్ల ముందు ఉంచబోతోంది. సరే, ముందుగా ఈ టీమ్స్ ఇక్కడిదాకా ఎలా వచ్చాయో చూద్దాం. వాళ్ల ఫామ్ చాలా ఆసక్తికరంగా ఉంది. పాకిస్తాన్ అయితే అస్సలు ఊతం ఎరువకుండా వస్తోంది. చివరి 5 మ్యాచ్లు వాళ్లే గెలిచారు. ఇండియా కూడా ఫుల్ జోష్లో ఉంది. చివరి 5 4 మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. ఈ టోర్నమెంట్లో కూడా రెండు జట్లు చెరో 2 విజయాలతో సమానంగా ఉన్నాయి. పోరు హోరాహోరీగా ఉండబోతోంది. ఓకే, ఇప్పుడు అసలు విషయం గేమ్ చేంజర్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్కోసారి ఒక్క ప్లేయర్ మ్యాచ్ను మార్చేస్తాడు. ఇండియా బ్యాటింగ్ లైనప్ అయితే భీకరంగా ఉంది. ముఖ్యంగా 2 ప్లేయర్స్ సూపర్ ఫామ్లో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ నిలకడ, ఇషాన్ కిషన్ అద్భుతమైన స్ట్రైక్ రేట్, ఇవి ఇండియాకు పెద్ద ప్లస్ పాయింట్స్. అయితే పాకిస్తాన్ దగ్గర కూడా గట్టి బ్యాటర్లు ఉన్నారు. వాళ్లు ఎదురుదాడికి సిద్ధంగా ఉన్నారు. సాహిబ్ జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా ఇద్దరూ స్కోర్బోర్డ్ను పరుగులు పెట్టించగల సత్తా ఉన్నవాళ్లే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఇక్కడే కథ కాస్త మలుపు తిరగచ్చు. చాలా ఆసక్తికరంగా ఉంది. చూడండి, పాక్ బౌలర్లు అహ్మద్, నవాజ్తో పాటు ఇండియా బౌలర్ చక్రవర్తి ముగ్గురు చెరో 16 వికెట్లు తీశారు. కానీ ఇక్కడే అసలు విషయం. పాక్ బౌలర్లు అహ్మద్, నవాజ్ చాలా తక్కువ పరుగులిచ్చారు. సరే, ఫామ్ సంగతి పక్కన పెడితే చరిత్రేం చెబుతోంది? హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూద్దాం. గతంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు కథ మొత్తం ఒకే వైపు నడిచింది. గట్టిగా చెప్పాలంటే చివరి 5 మ్యాచ్లలోనూ ఇండియాదే గెలుపు. ఇది పాకిస్తాన్పై స్పష్టమైన ఆధిపత్యం. మైదానంలో పోటీ ఎలా ఉన్నా ఆటగాళ్లు మాత్రం క్రీడాస్ఫూర్తినే కోరుకుంటున్నారు. సో అసలు పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 భిన్నమైన కథలు పోటీపడుతున్నాయి. ఏది గెలుస్తుంది? పాకిస్తాన్ వైపు చూస్తే వాళ్లది అన్స్టాపబుల్ ఫామ్, పొదుపైన బౌలింగ్, ఫామ్లో ఉన్న బ్యాటర్లు వాళ్ల బలం. ఇక ఇండియా విషయానికొస్తే హెడ్ టు హెడ్ రికార్డ్ వాళ్లకు పెద్ద బలం. బ్యాటర్ల స్ట్రైక్ రేట్లు కూడా అదిరిపోయాయి. పాకిస్తాన్ ఫామ్ చరిత్రను మారుస్తుందా, లేక ఇండియా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటుందా? చూద్దాం.